దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 7 అక్టోబర్ 2025. ఈరోజు ఈ సంవత్సరంలో ఇది 280వ రోజు. ఈ సంవత్సరంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెషయా గ్రంథము 37-38 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 37వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చురి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గం చేత అతనిని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిరహాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చునని అష్షూరు రాజు నాకు వినబడినప్పుడు అతడు హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రం తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజెపులు కానీ, తెలస్సారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సెపర్వయీము, హేన, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.
నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవీలాగు పలికితివి. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లోనున్న సత్రములలోనికిని, కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వముందే దీన్ని కలుగజేసితననియు, పురాతన కాలముందే దీన్ని నిర్ణయించితననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయటం నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములోని గడ్డెవలను, కాడవేయని చేలవలను అయ్యిరి. నీవు కూర్చుండుటయు, బయలువెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించదను. మరియు యెషయా చెప్పిందేమనగా, హిజ్కియా, నీకిదే సూచన యొగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సీయోను కొండలలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చిందేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసరహద్దోను అతనికి మారుగా రాజాయను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచెచ్చు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచెట్టు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమును పోవలసి వచ్చాను. నా ఆయుష్ శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవదును.
మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవదని నేను అనుకుంటుని. నా నివాసం పెరికివేయబడను. గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యుద్ధ నుండి ఎత్తుకుని పోబడను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను. ఆయన నన్ను బద్ద నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం మగ వరకు ఓర్చుకొంటిని. సింహము ఎలుకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పిట్టవలను, ఊదే కొరుకువలను నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని. ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించాను. నాకు శ్రమ కలిగను. యెహోవా, నా కొరకు పూటబడి ఉండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములనియు నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు. వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపు చేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేది అనుటకు గుర్తేమని అడిగి ఉండెను. కృత నిబంధన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేదను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నత ఆచరించు వారము. కావాలి అనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగబడు నిమిత్తమును ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా,
నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందాము. సహోదరులరా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.